పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ మన తండ్రిని యెహోవాదేవుని పవిత్ర నామమున 26వ పాఠమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి 26వ పాఠం యొక్క ముఖ్య అంశము పవిత్ర బైబిల్ గ్రంథములో పాత నిబంధన కొత్త నిబంధన ప్రకారము ఆరాధన విధానాల్లో పోలికలు భేదాలు. మనము పాఠమును ప్రారంభించబోయే ముందు మన తండ్రిని యెహోవాదేవుని వారి యొక్క ప్రేరణ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఓ పరమ పవిత్రమైన యెహోవా దేవా, మరొక్క మారు ఈ యూట్యూబ్ ద్వారా మేమంతా మీ పవిత్ర పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. తండ్రి, కరుణించండి. మేము గురించి తెలుసుకుంటకు మాకు ఆనందనివ్వండి. ఈనాటి 27వ పాఠం ద్వారా మీ పవిత్ర సన్నిధికి సమర్పించబడుతున్న ఆరాధన విధానాల గురించి క్లుప్తంగా తెలుసుకుంటకు అవకాశం కల్పించండి. మా పైకి మీ పవిత్రాత్మ సర్వీసుని శక్తిని పంపి అజ్ఞానమైన మమ్ము మీ జ్ఞానంతో నింపమని మేము మీ కుమారుడు మా నాథుడైన యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులారా, ముందుగా నాదొక మనవి. దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చేయించి ఈ యూట్యూబ్ ప్రారంభించడంలో దేవుని ఉద్దేశమును సబ్స్క్రైబ్ చేయుట ద్వారాను చేయించుట ద్వారాను నెరవేర్చుటలో భాగస్థులయ్యి దేవుని దీవెనలు పొందమని కోరుచున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, గత 25వ పాఠంలో దేవుడు యేసుక్రీస్తు పూర్వము తండ్రి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఇజ్రాయేలు ప్రజల్లో ఉండుటకు నిర్ణయించుకొని 10 ఆజ్ఞల పలకమును దివ్య మందసములో ప్రతిష్ఠించబడి ఆ ప్రతిష్ఠించబడిన మందసమునకు గోడారమును ఏర్పాటు చేయమని చెప్పిన విధానమును గురించి, అదేవిధంగా ఆధునిక కాలంలో రోమన్ కథోలిక ప్రధాన దేవాలయాల్లో దివ్యసప్రసాదనాథుడు యేసయ్య కొలువై దేవాలయంలో ఆరాధనలు అందుకొని విధానమును గురించి తెలుసుకున్నాము. ఇక ఈరోజు పాఠంలో అదే దేవాలయాల్లో ఆరాధన కార్యక్రమాలు ఎవరు నిర్వహించాలి అను అంశములను ఈ పాఠంలో తెలుసుకొనబోతున్నాము. ఆ విషయము వివరంగా తెలుసుకొనబోయే ముందు దేవుడైన యెహోవా మన మస్తిష్కమునకు అందనంత పవిత్రుడు కావున వారు తన దృష్టిలో ఎవరు తన సేవకు అర్హులో వారిని మాత్రమే ఎన్నుకుంటారు. వారు ఈ లోకం దృష్టిలో ఎటువంటి వారైనా సరే, వారి వ్యక్తిత్వం ఎటువంటిదైనా సరే, దేవుడు అటువంటి వాటిని పట్టించుకోరు. ఈ విధానమును పాత నిబంధనలో ఆదికాండము నుండి ప్రారంభించారు తండ్రి అయిన యెహోవాదేవుడు. అయితే ఆ ఆరాధన విధానమును మనం గమనిస్తే మనకు అర్థం కాకపోవటమే కాక కొంచెం తికమకగా ఉంటుంది. ఎందువల్లంటే ఆ ఆరాధన విధానము ఎక్కువగా జంతువు బలి నుండి మానవ బలి, పవిత్రపీఠము, రక్త ప్రోక్షణం మనకు కొంచెం విగ్రహారాధకులు, మూఢ విశ్వాసుల విధానానికి దగ్గరగా ఉంటుంది. ఆ ఆరాధన విధానము ఉదాహరణ ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎందువలనంటే వాస్తవానికి అబ్రహాం గారి తల్లిదండ్రులు కూడా విగ్రహార్థకులే. అయినప్పటికీ అబ్రహాం గారు ఒక్కడే యెహోవా దేవుడిని అచంచలంగా విశ్వసించారు. కానీ ఇక్కడ యెహోవా దేవుడు కూడా విగ్రహారాధకుల వలె బలి అర్పణను కోరటం మనకు తికమకగా ఉంటుంది. కానీ ఆ విధానము సాక్షాత్తు దేవుడు ఏర్పాటు చేసుకున్నది. దాని వివరణ రాబోయే అంశాలు మనం చూస్తాం. అయితే అర్పణ కార్యక్రమం కానీ ఆరాధన కార్యక్రమం కానీ ఆనాడు గుడారంలోను దేవాలయంలో కానీ ఎవరిని తండ్రి దేవుడు ఎన్నుకున్నారు, ఆ వంశస్థులనే ఎందుకు ఎన్నుకున్నారు అను సందేహములను మరియు నూతన పవిత్ర బైబిల్ గ్రంథముల ప్రకారము నూతన నిబంధనలో ఆరాధన కార్యక్రమాలకు ఎవరు నిర్వహించాలి అను అంశములను తెలుసుకుందాం. వాస్తవానికి తండ్రి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల ద్వారా ఒక పవిత్రమైన దేశమును ఏర్పాటు చేయాలనుకున్నారు. అందునిమిత్తమే ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నారు. దీన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలంతా పవిత్ర ప్రజలుగాను, అందరూ దేవునికి బలులర్పించు అర్చకులుగాను ఉన్నటకు దేవుడు వారిని ఎన్నుకున్నారు. కానీ దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఇజ్రాయేలీయులు బంగారు పోత పోసిన దూడను తయారు చేసి దానిని ఆరాధించడం ద్వారా విగ్రహారాధన చేసి
చావైన పాపమును మూటగట్టుకున్నారు. ఈ విషయమును నిర్గమకాండము 32, 33 అధ్యాయాలు మనం చదువుతాం. ఈ చావైన పాపమును చేయక పూర్వము తండ్రి అయిన యెహోవాదేవుడు ఇశ్రాయేలు ప్రజల కుటుంబముల నుండి తొలిచూలు మగబిడ్డలను తన యాజకులుగా ఎన్నుకోవాలని తలంచారు. ప్రతి ఇశ్రాయేలు కుటుంబమును తన సొత్తుగా భావించారు. కానీ ఈ విగ్రహారాధన సంఘటన ద్వారా పాపాత్ములై దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు తండ్రి అయిన యెహోవాదేవుడు మోషే ప్రవక్తను తనకు ఇశ్రాయేలీయులకు మధ్యవర్తిగా నియమించుకున్నారు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఐగుప్తులు వారి విగ్రహాలకు బలి ఇచ్చిన జంతువులను ముట్టకుండా పవిత్రంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వారు తయారు చేసుకున్న బంగారు దూడకు బలి ఇచ్చిన జంతువులను వారే తినుట వలన శాపములకు గురై ఆ తప్పును వారికి గుర్తు చేస్తున్నారా దేవుడు అన్నట్లుగా ఇప్పుడు తనకు జంతువులను బలి ఇవ్వమని చెబుతూ ఆ బలి ఇచ్చిన జంతువును వారే భుజిస్తున్నప్పుడల్లా వారి పాపమును గుర్తు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ ఉండాలి అని గూఢార్థంతో ఆ బలులను దేవుడు ఆమోదించారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలంతా తన ప్రజలుగా భావించిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను అందరినీ అగ్గికి బొగ్గు చేయాలని భావించి ఇశ్రాయేల్ ప్రజల నుండి కాక మోషే నుండి ఒక మహాజాతిని పుట్టింతును అన్నంతవరకు ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుని కోపాగ్ని తెప్పించారు. ఈ విషయం మనం నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతాం. అందువలన అప్పటి నుండి తండ్రి అయిన దేవునికి ఇశ్రాయేల్ ప్రజలు తమ పాప పరిహార బలులను అర్పించవలనని దేవుడు ఆజ్ఞాపించి ఇక నుంచి ఇశ్రాయేల్ ప్రజలు కానానుకు వెళ్ళి ప్రయాణములో తనకు బదులుగా తన దూతలను పంపదలిచారు. కానీ మోషే మనవిపై తన నిర్ణయమును మార్చుకున్నారు తండ్రి అయిన యెహోవాదేవుడు. ఈ విషయం నిర్గమకాండము 33వ అధ్యాయము 16వ వచనంలో చదువుతాం. అందువలన ఈ పాప బలి నిర్వహణకై మోషే ప్రవక్త అహరోనును ప్రధాన యాజకునిగాను అతని కుమారులైన నాదాబు అబీహులను యాజకులుగాను ఎన్నుకుంటారు. ఈ విషయము లేవీకాండము 10వ అధ్యాయము 1వ వచనంలో చదువుతాం. ఇలా దేవుడైన యావే తన యాజకులుగా అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠించుటకు ఎట్టి అవలక్షణాలు లేని ఒక కోడెను 2 పొట్టేలను గైకొని పులియను రొట్టె నూనెలు వేసి పొంగని రొట్టెలను నూనె రాసిన పొంగని రొట్టెలను గోధుమ పిండితో చేయవలను, వీటన్నిటినీ నాకు సమర్పించవలను అని తండ్రి అయిన యెహోవాదేవుడు ఆజ్ఞ ఇచ్చారు. నిర్గమకాండము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుతాం. ఇక్కడ ఈ బలి జంతువుల సమర్పణ విధానాన్ని వింటే క్రైస్తవేతరులకు అదేంటి విగ్రహారాధకులు చేస్తున్నట్లు క్రైస్తవులు కూడా జంతు బలి చేస్తారా అని సందేహం పడవచ్చు సహోదరి సహోదరులారా. కానీ వాస్తవానికి బలి అర్పణను తండ్రి అయిన యెహోవాదేవుడు ఏర్పాటు చేయుటకు ఒక నిగూఢ అర్థం ఉంది. అదేంటంటే వాస్తవానికి ఇది క్రైస్తవుల ఆచారం కాదు, ఇది యూదమత ఆచారము. అయినప్పటికీ తండ్రి అయిన యెహోవాదేవుడు క్రైస్తవుల దేవుడు కూడా. అందువలన పైన అనుకున్నట్లుగా క్రైస్తవేతరులకు కలుగు సందేహమును నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునిది. కాబట్టి సందేహమును నివృత్తి చేద్దాం. మొదటిగా తండ్రి దేవుడు పవిత్రుడు, ఒక్కడే దేవుడు, ఆయన తప్ప మరే దేవుడు లేడు. కాబట్టి ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు అనేక దేవతా విగ్రహారాధనను ఆరాధించు విధానమును చూశారు. అవి ప్రధానంగా మానవ నిర్మితమైనవి, వాటి శక్తి కల్పితమైనది. అన్నిటికన్నా మానవుని ఆలోచన పరంగా చెక్కబడిన శిల్పాలు అవి శక్తిహీనమైనవి. అయినప్పటికీ మానవుని బలహీనతను బట్టి ఇశ్రాయేల్ ప్రజలు కూడా మానవులే కాబట్టి వారు కూడా ఆ విగ్రహారాధన వైపు శోధించబడతారు అను ఉద్దేశంతో ఆ అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ తెలిసిన యావే దేవుడు ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, శక్తిగల దేవుడు. అంతేకాక ఆయన రూపము లేని దేవుడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు అనునిత్యము తోడుగా ఉండుటకు, వారి మధ్య ఉంటూ వారిని తన వైపు నుండి దృష్టి మరలకుండా ఉండుటకు మోషే ప్రవక్త గారు ఎక్కువసేపు దేవునితో ఉంటూ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉండుటకు ప్రార్థన కొరకై కొండ ప్రాంతమునకు నిర్జన ప్రదేశమునకు వెలుచుండటం వలన ప్రజల మధ్య ఉండుటకు
అవకాశం ఉండకపోవటం వలన తండ్రి అయిన యెహోవా దేవుడు అహరోను అతని కుమారులను దేవునికి ప్రజలందరి తరపున ఆరాధన క్రియలను నిర్వహించుటకు, ప్రజలను కూడా దేవునితో ఉండుటకు, దేవుని సన్నిధికి నడిపించుటకు వీరిని ఎన్నుకున్నట్లో తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. రెండవ అంశంగా సాక్షాత్తు సృష్టికర్తే వారిని స్వయంగా ఎంతో పవిత్రమైన కార్యమునకు కృతజ్ఞతగా మానవ మాత్రులు అర్పించవలసిన కృతజ్ఞతా బలి మనం పైన తెలుసుకున్న బలి యొక్క ఉద్దేశం. కావున ఇందులో సందేహించుటకు కానీ తప్పుపట్టుట కానీ కారణము ఏమీ లేదు. అన్నిటికన్నా ప్రధానంగా ఇజ్రాయేల్ ప్రజలను విగ్రహారాధన నుండి మరియు మూఢనమ్మకాల నుండి ఇజ్రాయేల్ ప్రజల దృష్టిని మరల్చడం కృతజ్ఞతా బలి యొక్క ప్రధాన ఉద్దేశం. మరియు పులియని రొట్టెల పిండి మరియు పొంగని రొట్టె, ఈ రెండు తండ్రి అయిన యెహోవా దేవుని స్వచ్ఛతకు పవిత్రతకు గుర్తు. కాబట్టి సహోదరి సహోదరులారా, విగ్రహారాధనకు అర్పించు బలి నిజమైన దేవునికి అర్పించు బలికి భేదం ఉంటుంది. అవి ఏమిటంటే, విగ్రహారాధనకు చేయి బలిలో పవిత్రత ఉండదు. భక్తుడు చేసిన అర్పణకు తిరిగి సమాధానం రాదు. అందువలన చేసిన ఆరాధనకు ఫలితం ఉండదు. కావున సత్యాన్ని ఎరిగి మనం బలి అర్పణలు చేయాలి. పాత నిబంధనలోని ఆరాధన విధానము ప్రస్తుత క్రైస్తవ దేవాలయంలో పవిత్ర ఆరాధన క్రమంలో నిర్వర్తించుటకు ప్రత్యేకంగా ఆనాడు అహరోను అతని కుమారులను ఎన్నుకున్న దేవుడే ఈనాడు అర్చకులను మత గురువులను ఎన్నుకుంటున్నారు. వారి ఆనతితోనే దివ్యబలి పీఠముపై పవిత్ర గొర్రెపిల్ల స్వయంగా తండ్రి దేవుని కుమారుడు, నిష్కల్మషకుడైనటువంటి పవిత్ర దేవుడు యేసుక్రీస్తు దేవుడు మానవ పాపాల పరిహారంగా తన రక్తం చిందించినందుకు కృతజ్ఞతగా గోధుమ యవధాన్యపు లేక గోధుమ పాలతో తయారు చేసిన గోధుమ అప్పముతో దేవునికి పవిత్ర దివ్య బలిపీఠంపై దివ్య బలి పూజలో కృతజ్ఞతా బలి అర్పించబడుతుంది. ఇదే ఆనాటి దివ్య దేవునికి అహరోను వారి కుమారులు అర్పించిన విధానంతో ఆ బలి ఆరాధనలో వారు అర్చకులుగా శుద్ధి చేయబడి వారు ఆ దివ్య ఆరాధనలో ధరించు వస్త్రాధారణ, కానుకల సమర్పణ, పవిత్ర భోజనము, క్రీస్తు ప్రభుని రక్త శరీరములకు ప్రతిదినము జరుగు దహన బలి అన్నీ ఈనాడు క్రైస్తవ నిజమైన సంఘములో జరపబడుతున్నాయి. సహోదరి సహోదరులారా, ఇవన్నీ నిర్గమకాండము 29-30 అధ్యాయాల్లో చదువుతాం. మరి ఇవన్నీ నిజంగా మనం చెప్పుకున్న విషయాలు క్రైస్తవ సంఘములో జరుగుతున్నాయా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నిజమైన క్రైస్తవ సంఘమును దర్శించాలి. ఆ దర్శించిన దేవాలయాల్లో వాస్తవాన్ని తెలుసుకొని ఇప్పటి వరకు దేవుని ఆరాధన గురించి తెలియని విషయాలను తెలుసుకుంటూ కొత్తగా తెలుసుకున్న విషయాలను మనసులో పెట్టుకొని మీరు కూడా విగ్రహారాధనలు విడనాడి ఎన్ని బలులు అర్పించినా సమాధానం చెప్పని శిలలకు బలులు అర్పించడం కంటే నిజమైన దేవుడు, నీ బలులకు సమాధానం చెప్పు దేవుడు నిన్ను ఇజ్రాయేల్ ప్రజల్లా తన బిడ్డలుగా స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నారు. మరెందుకు ఆలస్యం? నిజ దేవుని ఆరాధించి దీవెనలు పొందు విషయంలో ఆలస్యం చేయకూడదు. నిశ్చలమైన నిజం కాని నీ భక్తికి విలువ కట్టలేని, నీ కష్టాలను కడతీర్చలేని, లేక నీ శ్రమలకు ఫలితం ఇవ్వలేని విగ్రహాలను ఆరాధించుట కంటే నిజ దేవుని ఆరాధించి దీవెనలు పొందు విషయంలో ఆలస్యం చేయకూడదు. నిశ్చలమైన నిజం కానీ నీ భక్తికి విలువ కట్టలేని, నీ కష్టాలకు ఫలితం ఇవ్వలేని విగ్రహారాధనలకు తొందరపడకూడదు అన్న సత్యాన్ని గ్రహించాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, చివరిగా తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రార్థన చేసుకొని ఈ పాఠాన్ని ముగించుకుందాం. తండ్రి అయిన యెహోవా దేవా, మీ పవిత్ర సన్నిధికి మా దేశ ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను, మా ప్రాంత ప్రజలను సమర్పించుకుంటున్నాము. తండ్రి, మమ్మల్ని అందరినీ మా అజ్ఞానపు ఆలోచనల నుండి కాపాడండి. మా యొక్క దుష్ప్రవర్తనల నుండి రక్షించండి. మా పాపపు జీవితం నుండి విముక్తిని ప్రసాదించండి. ప్రభువా, మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించండి. ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను అనారోగ్యంగాను బాధపడుతున్నటువంటి బిడ్డలందరికీ మీ యొక్క అభయహస్తాన్ని, స్వస్థతా హస్తాన్ని, ధైర్యపు మాటలను అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మా నాథుని మీ కుమారుడైన
యేసయ్య ద్వారా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్.